హలో ఫ్రెండ్స్, ఇమ్మీడియట్గా జాయినింగ్ అయ్యే వారి కోసం ఫ్రెషర్స్ కోసం అయితే ప్రముఖ టెలికాం నెట్వర్క్స్ కంపెనీ అయినటువంటి సెంటిలియన్ నెట్వర్క్స్ కంపెనీ నుంచి ఫ్రెషర్స్కి అయితే ఓపెనింగ్స్ అయితే వచ్చాయండి. ఇమ్మీడియట్గా మీరైతే జాయిన్ అయితే అవ్వాల్సి ఉంటుంది. అండ్ దీనికి సంబంధించి ఎలిజిబిలిటీ క్వాలిఫికేషన్ ఏంటి, వర్క్ లొకేషన్ ఎక్కడ ఉంటుంది అండ్ సెలక్షన్ ప్రాసెస్ ఏంటి అని చెప్పేసి ఈ డీటెయిల్స్ అయితే మనం ఈ వీడియోలో డిస్కస్ చేద్దాము. వీడియోని అయితే లైక్ చేయండి. లైక్ చేసిన తర్వాత వీడియో చూడండి. ఒకవేళ మీకు ఎలిజిబిలిటీ క్వాలిఫికేషన్ ఉంటే ఉపయోగించుకోండి. ఒకవేళ మీకు ఆ క్వాలిఫికేషన్ లేదనుకుంటే మీకు తెలిసిన ఫ్రెండ్స్ సర్కిల్లో ఇద్దరు లేదా ముగ్గురికి అయితే ఈ వీడియోని అయితే ఫార్వర్డ్ చేయండి. అండ్ ఇక లేట్ చేయకుండా ఈ నోటిఫికేషన్ మంచి డీటెయిల్స్ అయితే వెళ్ళిపోతే వాక్ ఇన్ డ్రైవ్ ఫర్ ఫ్రెషర్స్ హైదరాబాద్ లొకేషన్కి అయితే ఉంటుందండి. ఈ యొక్క వర్కింగ్ లొకేషన్ వచ్చేసి కంపెనీ వచ్చేసి సెంటిలియన్ నెట్వర్క్స్ కంపెనీ. ఇది ఒక టెలికాం కంపెనీ. అండ్ 27th జూలై రోజు వీళ్ళు డైరెక్ట్గా వాక్ ఇన్ ఇంటర్వ్యూ కండక్ట్ చేస్తున్నారు ఫేస్ టు ఫేస్. మీరైతే ఆన్లైన్ నుంచి అప్లై చేసినా కూడా వేస్ట్ అండి. అండ్ డైరెక్ట్గా ఓపెనింగ్స్ వచ్చి మనకు 60 అయితే ఓపెనింగ్స్ ఉన్నాయి. శాలరీ అయితే ఎంత ఇస్తా అని చెప్పేసి మెన్షన్ చేయలేదు. వర్క్ లొకేషన్ వచ్చేసి హైదరాబాద్ మాదాపూర్ అయితే వర్క్ లొకేషన్ ఉంటుంది. అండ్ నెక్స్ట్ ఎలిజిబిలిటీ క్వాలిఫికేషన్ చూసుకుంటే డిజిగ్నేషన్ వచ్చేసి ట్రైనీ టెలికాం ఇంజనీరింగ్ అండ్ మీరైతే వర్క్ చేస్తారు. డిజిగ్నేషన్ వచ్చేసి క్వాలిఫికేషన్ వచ్చేసి డిప్లొమా లేదా బీటెక్ ఎనీ స్పెషలైజేషన్లో ఏ స్పెషలైజేషన్ పర్వాలేదండి. 2022, 23, 24 పాస్అవుట్స్ ఓన్లీ అని చెప్పేసి క్లియర్గా మెన్షన్ చేశారు. లొకేషన్ మళ్ళీ చెప్తున్నాను, హైదరాబాద్ అండి. క్వాలిఫికేషన్ కూడా చూసుకుంటే మరొకసారి డిప్లొమా లేదా బీటెక్ ఎనీ స్పెషలైజేషన్ ఓన్లీ 2022, 23, 24 ఈ 3 ఇయర్స్లో అయితే మీరు పాస్అవుట్ అయి ఉండాలి. అలాగే క్యాండిడేట్స్ విల్ బి ట్రైన్డ్ ఆన్ వేరియస్ టూల్స్ ఫర్ టెలికాం మ్యాపింగ్ ప్రాజెక్ట్స్, డిజైన్ ద నెట్వర్క్ లేఅవుట్ యూజింగ్ డిఫరెంట్ అప్లికేషన్స్, ఆటోకాడ్ ఎక్సెట్రా. నాలెడ్జ్ ఇన్ క్యాడ్ జిఎస్ అప్లికేషన్స్ విల్ బి అన్ యాడెడ్ అడ్వాంటేజ్. ఇక్కడ ఇచ్చినటువంటి టూల్స్ పైన మీకు ఒకవేళ నాలెడ్జ్ ఉంటే మీకు అడ్వాంటేజ్ అవుతుంది ఇంటర్వ్యూలో మిమ్మల్ని ఎక్కువ హైడ్ చేసుకోవడానికి. అలాగే రొటేషన్ బేసిస్లో మీరైతే షిఫ్ట్స్ కూడా ఉంటే వర్క్ చేయడానికి. అండ్ మస్ట్ హ్యావ్ గుడ్ కమ్యూనికేషన్ అండ్ ఇంటర్ పర్సనల్ స్కిల్స్. ఇమీడియట్ జాయినర్స్ అయితే ప్రిఫర్డ్ అండి. ఎవరైతే సెలెక్ట్ అయిన తర్వాత ఇమీడియట్గా జాయిన్ అవ్వడానికి రెడీగా ఉంటారో వాళ్ళకి ఎక్కువగా వీలైతే ప్రిఫరెన్స్ అయితే చేస్తామని చెప్పేసి వాళ్ళు అయితే చెప్తున్నారండి. ఇవేంటి మనం తెలుసుకోవాల్సిన డీటెయిల్స్ అయితే. ఇంకా ఇంటర్వ్యూ వచ్చేసి వాళ్ళు ఆల్రెడీ మనకి కొన్ని హింట్స్ అయితే ఇచ్చారు. నాలెడ్జ్ ఇన్ క్యాడ్ జిఎస్ అప్లికేషన్స్ అలాగే ఆటో క్యాడ్ వీటిపైన ఎవరికైతే మినిమం నాలెడ్జ్ ఉంటుందో వాళ్ళకి ఎక్కువగా ఇంటర్వ్యూ చేసుకోవడానికి అంటే ఇంటర్వ్యూలో వాళ్ళని సెలెక్ట్ చేయడానికి మెయిన్గా ఎక్కువ ప్రిఫరెన్స్ అయితే ఉంటుంది. మీ సబ్జెక్ట్ నాలెడ్జ్ ప్రకారమే అంటే మీ క్వాలిఫికేషన్ బేస్ చేసుకుని మాత్రమే వాళ్ళు ఇంటర్వ్యూస్ అయితే అడుగుతారండి. అంతకు మించి అబోవ్ ఏం అడగారు. ఎందుకంటే మీరు ఒక ఫ్రెషర్ క్యాండిడేట్ కాబట్టి మీకు వర్క్ పరంగా ఎక్స్పీరియన్స్ ఉన్నది కాబట్టి వాళ్ళు మినిమం ఎంతో కొంత నాలెడ్జ్ ఉందా లేదని చెప్పేసి చెక్ చేస్తారు. అంతేగాని ఇంకా మరీ టఫ్గా అయితే ఇంటర్వ్యూ చేయరు. 27th జూలై రోజు వాక్ ఇంటర్వ్యూ జరుగుతుంది. డిస్క్రిప్షన్లో నోటిఫికేషన్ లింక్ అయితే ప్రొవైడ్ చేస్తున్నారు. ఎవరైతే డిప్లొమా బీటెక్ క్యాండిడేట్స్ ఉన్నారో వాళ్ళైతే వాకిన్కి అయితే అటెండ్ అయితే అవ్వండి. మీ లేటెస్ట్ అప్డేట్ రిజ్యూమ్ అయితే తీసుకొని. అలాగే 1 year ఎక్స్పీరియన్స్ వాళ్ళకి కూడా ఇక ఓపెనింగ్స్ ఉన్నాయి. అంటే రిలేటెడ్ ఎక్స్పీరియన్స్ ఉంటేనే మాత్రం రిమైనింగ్ ఎక్స్పీరియన్స్ ఉంటే వాళ్ళు అయితే కన్సిడర్ చేయరండి. మీకైనా డౌట్స్ ఉంటే కామెంట్స్లో అయితే తెలియజేయండి. థ్యాంక్ యూ.